నమస్తే. దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో వేద విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆహ్, పరీక్షలు నిర్వహిస్తున్నారిక్కడ. ఈ అంశంపై మనతోటి మాట్లాడడానికి ద్వివేది వేద పండితులు, తెలంగాణలో ప్రముఖ వేద పండితులు సిద్ధరామ శర్మ గారున్నారు. వారితో మాట్లాడదాం ఈ అంశం పైన. నమస్కారం అండి. యాహ్! ఈ వేద విద్య అభ్యసించడానికి అర్హత, వయస్సు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? వేద పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలుంటాయి? ఎన్ని 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 రకాల కోర్సులుంటాయి? ఎటువంటి వాతావరణం ఉంటుంది? వేదశివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదా జపేత్ వేదాధ్యాయినమర్చయేత్. ఇదన్నమర్షిభ్యః పూర్వజేభ్యః పూర్వేభ్యః పథికృభ్యః. పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం వేములవాడ దక్షిణ కాశీ ప్రసిద్ధ క్షేత్రంలో ప్రభుత్వ సహాయ సహకారములతో ప్రప్రథమంగా ఈ సంవత్సరం ఆరంభింపబడినటువంటి చతుర్వేద ఆగమ స్మార్త పరీక్షలలో భాగంగా దేవాదాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్యుల సహకారము, దేవాదాయ శాఖ అధికారుల యొక్క సహకారము, స్థానిక వేములవాడ కార్యనిర్వహణాధికారి గారి సహాయ సహకారములు, స్థానిక వేములవాడ క్షేత్ర స్థానిక బ్రాహ్మణ సంఘ సహాయ సహకారంతో నిర్వహింపబడుతున్నటువంటి ఈ వేద ఆగమ పరీక్షలలో అథర్వవేద పరీక్షాధికారిగా ఇక్కడ ముగ్గురం పాలు పంచుకుంటున్నాము. ఒకరు నాందేడు ప్రాంతవాసి అయినటువంటి దినకర సుధాకర్ జోషి గారు ప్రస్తుతం నాసికు మహాక్షేత్రంలో నివాసం చేస్తూ అక్కడ అధ్యాపన చేస్తున్నారు అథర్వవేదం. అలాగే మాకు అథర్వణవేద అధ్యాపకులైనటువంటి గురువుగారు శ్రీమాన్ గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యుల వారు భద్రాచల క్షేత్ర వేదపారాయణదారు, వారి సహాధ్యాయి అయినటువంటి ధర్మగిరి వేద పాఠశాలలో తిరుమల కొండపైన అథర్వవేద అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాచార్య అన్నయ్య గారి శిష్యులైనటువంటి కృష్ణతేజ వారు కూడా ఈ ఎస్వి యూనివర్సిటీ నుండి పరీక్ష అధికారిగా విచ్చేసినారు. ముగ్గురి బాధ్యతలో ఇక్కడ అథర్వవేద పరీక్షలు ప్రభుత్వం తరపున జరుగుతున్నటువంటి దాంట్లో మేము పాల్పంచుకోవడానికి వచ్చినాము. ఇవాళ రెండవ రోజు పరీక్ష, ప్రాతకాల పరీక్ష ముగిసింది. వీరు అడిగినటువంటి ప్రశ్నలు గురుకుల వాసం ఎలాగా ఉండాలి, అధ్యయనం చేసేటువంటి పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఇవన్నీ విషయాలు అడిగినారు. గురుకుల వాసం అనేటువంటిది ఒకప్పటి కాలంలో ఎలాంటి ఫోను సౌకర్యం లేనటువంటి విధి విధానాలతో ఊళ్ళో ఉన్నప్పటికీ అప్పటి కాలంలో ఎలాంటి సమాచార వ్యవస్థ ఉండేది కాదు. అలాంటి సమాచార వ్యవస్థ లేని కాలంలో అధ్యయన పటిమ అద్భుతంగా ఉండేది, గ్రాహక శక్తి ఎక్కువగా ఉండేది విద్యార్థుల్లో. బయట జరుగుతున్నటువంటి ప్రపంచిక విషయాల మీద దృష్టి ఉండేది కాదు. గురువు గారికి కానీ, అధ్యాపకుడికి కానీ, నిర్వాహకులకు కానీ, విద్యార్థులకు కానీ. ఇప్పటి కాలంలో చరవాణి సౌకర్యం పెరగడం వల్ల సమాచార వ్యవస్థ వేగంగా అందుకునే అవకాశం ఏర్పడినందువల్ల అడవిలో ఉన్న వాళ్ళకు కూడా శాటిలైట్ సౌకర్యం ఏర్పడి ఇంట్లో జరుగుతున్నటువంటి శుభాశుభముల యొక్క విషయాలు తెలిసి రావడం వల్ల, అనగా పురుడు, ఆశౌచము ఇలాంటివి తెలిసి రావడం వల్ల
అధ్యయనపరులైనటువంటి విద్యార్థులకు అధ్యయన అభిలాష తగ్గే పరిస్థితులు ఏర్పడినవి. దీనివల్ల అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థుల్లో ఇంటికి వెళ్ళాలనుకునే సందర్భాన్ని వెతుక్కుని మా అమ్మమ్మ గారికి ఆరోగ్యం బాగాలేదు, మా నానమ్మ గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆశోచం వచ్చిందని చెప్పి పెద్దవాళ్ళ ద్వారా చెప్పించుకొని ఇంటికి వెళ్తున్నారు. ఇది అధ్యయన విషయంలో జరుగుతున్నటువంటి మొదటి లోపం. చరవాణి సౌకర్యం విద్యార్థులకు అందుబాటులో ఉండకూడదు. విద్యార్థుల కంటే అన్ని రకాల విద్యార్థులకు గురుకుల వాసంలో మరీ తప్పక ఇది ఈ విషయంలో కఠినమైనటువంటి నిర్ణయాన్ని అధ్యాపకులు తీసుకోవలసి ఉంటుంది. అలాగే విద్యకి వయస్సు అనేది గురుకుల వాసానికి ఒక నియమం అంటూ ఏర్పరుస్తారు. అది 8వ సంవత్సరం ఉపనయనం చేసుకున్నది లగాయతూ బాల్య శైశవ దశ కనుక ఆ సమయం అధ్యయనానికి సరిగ్గా ఉంటుంది. 16 సంవత్సరాలు వచ్చే వరకు అధ్యయనం పూర్తి చేయవలసినటువంటి సమయం కనుక 8 నుండి 16 అనేటువంటిది అద్భుతమైనటువంటి సమయం అన్ని రకముల విద్యలకు. వేద విద్యకు మరి తప్పక 8 నుండి 16 సంవత్సరాలు. అయితే ఇందులో నిజంగా అధ్యయనం చేయాలనే సద్బుద్ధే కనుక ఉన్నట్టయితే, ఆ సద్బుద్ధి కలిగినటువంటి వాడికి సరైన ఆచార్యుడు అధ్యాపకుడే గనక లభించినట్టయితే అది సద్యోగం వల్ల జరుగుతుంది. ఆ సద్యోగమే గనక ఉన్నటువంటి వాడికి ఆ బుద్ధి కలిగి వయస్సు దాటిన తర్వాత గనక అలాంటి ఆచార్యుల వారు అంటే అలాంటి గురువు గనక దొరికినట్టయితే, అధ్యయనానికి వయస్సు అంటూ లేదు కనుక 60 సంవత్సరాల వయస్సున్నవాడు కూడా స్వరజ్ఞానమే గనక ఉన్నట్టయితే వేదాధ్యయనం పూర్తి చేయడానికి అవకాశం ఉపదేశాత్మకంగా పూర్తి చేయవచ్చు. దానికి స్వరజ్ఞానం అనేది ప్రధానమైనటువంటి శిక్షణ కనుక, స్వరజ్ఞానం అనేది శైశవ దశలోనే జరగవలసి ఉంటుంది కనుక 8 నుండి 12, 15 సంవత్సరాల లోపల గనక స్వరజ్ఞానం వేసుకున్నవాడే గనక అయితే, ఆ తర్వాత తన యొక్క వయస్సులో తన కుటుంబ అవసరాల రీత్యా లేదా కుటుంబం యొక్క పరిస్థితుల రీత్యా సరైన ఆచార్యుడు దొరికినప్పుడు స్వరజ్ఞానం ఉన్నటువంటి విద్యార్థి ఎప్పుడైనా గ్రాహక శక్తిని పెంపొందించుకొని తన యొక్క అధ్యయనాన్ని పూర్తి చేసే అవకాశం మెరుగవుతుంది. దీనికి వయస్సుతో సంబంధం లేదు అనేటువంటిది రూఢిగా నేను అనుభవంతో చాలామందికి చెప్పి ఉన్నాను కనుక, వయస్సు అనేది శైశవ దశలో అవసరమైనప్పటికీ శైశవ దశ దాటిన వాళ్ళు, స్వరజ్ఞానం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చదువుకోవచ్చు. దానికి ఇప్పటి ఈ సమాచార వ్యవస్థకు దగ్గరగా ఉన్నటువంటి సెల్ ఫోన్ను దూరం చేసుకోగలిగితే చక్కగా అధ్యయనం చేసుకునేటువంటి గ్రాహక శక్తి ప్రతి ఒక్కరికి ఉందని నేను విశ్వసిస్తున్నా. నేను విశ్వసించినాను గనక చాలామందిని వాళ్ళ మెదడులతో ఆడుకుంటూ నా వైపు తిప్పుకొని వేదంని స్మార్తాన్ని నా అవకాశం ఉన్నంత మేరకు సిద్దిపేటలో 97 అక్టోబర్ నుండి 2002 అక్టోబర్ వరకు 97 ఫిబ్రవరి నుండి సుమారు 5.5 సంవత్సరాలు సిద్దిపేటలో నేను పూర్తి చేసినాను. మీరు అడిగినటువంటి ఒక ప్రశ్నకు వయస్సు, విద్య, దానికి సంబంధించినటువంటి వ్యవస్థ, ఈ 3 అంశాలు జవాబులు చెప్పడం జరిగింది. మరొక ప్రశ్న అడగండి. విద్యాభ్యాసం అంటే ఈ వేద పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు అవకాశాలు అంటే బయట అవకాశాలు ఎలాగా ఉంటాయి? విద్యార్థులకు విద్యా వ్యవస్థ సుమారుగా కనిష్ట పక్షంలో ఆచార్యుల వారు సరిగ్గా కనుక పాఠం చెప్పేవారు ఉంటే 5 నుండి 8 సంవత్సరాల మధ్యన పూర్తి చేసుకోవచ్చు. వారి మేధాశక్తిని బట్టి, విద్యార్థి యొక్క మేధాశక్తి, ఆచార్యుల వారి ఓపిక, గురువుగారి ఓపిక. 5 సంవత్సరాలకు తక్కువ కాదు, 8 సంవత్సరాలు మించదు. దీంట్లో క్రమాంత స్వాధ్యాయి అవ్వడానికి 8 సంవత్సరాలు పడుతుంది. ఆ పైన ఘనాంతం పూర్తి చేయడానికి మరొక 2 సంవత్సరాలు. ఆ తర్వాత సంస్కృత సాహిత్యములు, భాష్యము, శాస్త్రాధ్యయనము మెరుగుపరుచుకోవడానికి మరొక 8 సంవత్సరాలు. సుమారుగా 16 సంవత్సరాలు కఠినమైన ప్రయత్నం చేస్తే శాస్త్రాధ్యయనం కొంత మట్టుకు ఒక శాస్త్రమైనా పూర్తి చేసి తనకు అవసరమైనంత మేరకు భాష్యాన్ని అధ్యయనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇలా 8 సంవత్సరాలు కనిష్టపక్షము, ఉన్నత విధానంగా 16 ఆ పైన 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థికి వాస్తవంగా
ఒకప్పటి కాలంలో మహారాజ పోషకత్వంగా లేదా చదువుకున్న వాళ్ళని భారతదేశంలో మహారాజులు పోషించేవారు. అప్పటి కాలంలో అలాంటి వ్యవస్థ ఉండేది. అది కొంతకాలం సాగింది అని మనకు గ్రంథాధారంగా తెలుస్తూ ఉన్నది. కానీ తర్వాతి కాలంలో కొన్ని సంస్థలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఉజ్జయిని సాందీపని విద్యాపీఠం, ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు, మరియు కొన్ని సంస్థలు అలా వారి వారి ఆర్థిక సౌకర్యాన్ని బట్టి నిర్వహిస్తున్నాయి. కానీ తల్లిదండ్రులకు నేనిచ్చే సూచన ఏమిటి అంటే, విద్య అంటే ఇంగ్లీషు విద్యను విద్య అనకూడదు. ఇంగ్లీషు విద్యను అది చదువు, దాన్ని విద్య అంటే దాని సంస్కృత పదము ఆ విదజ్ఞాని అనేటువంటి ధాతువు నుండి వచ్చింది. ఆ దాని అర్థం వేరు. కానీ విద్య అనేటువంటిది బ్రహ్మ విద్య. బ్రహ్మత్వాన్ని పొందుటకు, బ్రహ్మత్వాన్ని తెలియపరచుటకు తెలియజేసేది కనుక బ్రహ్మ విద్యను, వేద విద్యనే బ్రహ్మ విద్య అనాలి. వేద విద్యను సరిగ్గా గురువుగారి సన్నిధిలో అధ్యయనం చేసినటువంటి వాడికి ప్రపంచ బంధాల మీద అవగాహన రావడానికి సుమారు 5 నుండి 8, 10 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఒక క్రమంగా తెల్లవారుజాము లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు గురువుగారి సన్నిధిలోనే ఉంటూ ఉంటాడు గనక ఆ ప్రపంచం నుండి వచ్చి బయటకు వెంటనే ప్రపంచ విషయాల మీద తను పెంచుకునే అవకాశం అంతగా ఉన్నప్పటికీ మెదడు పనిచేయదు, తన యొక్క మేధస్సు సహకరించదు. కనుక 8-10 సంవత్సరాలు బయటకు వచ్చిన వాడు వెంటనే అందరిలో ఇమడలేకపోతాడు గనక తల్లిదండ్రులు చేయవలసినటువంటి ప్రత్యేక అంశం ఏమిటంటే, ఇంగ్లీషు విద్యను చదువుకునేటువంటి కొడుక్కు కానీ కూతురుకు కానీ ఎలాగైతే ఫీజులు కడుతూ వాళ్లకు సరైన వస్త్రాలు, డ్రెస్ కోడ్ అనుకోండి, ఆ తర్వాత పాదరక్షలు అనుకోండి, వాటికి టై అంటారు, ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నిటికీ ఎలాగైతే డబ్బును ఆ స్కూల్ వాళ్లకు మీరు ఇస్తూ టర్మ్ ఫీజులు కడుతున్నారో, అలా మీ కొడుకు వేదాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మీ పిల్లవాడిని మీరు వేదం పూర్తి చేసుకొని బయటకు వచ్చాక వాడి బతుకు తెరువు కోసం ప్రతి సంవత్సరం స్కూలుకు కట్టే ఫీజును మీరు మీ బాబుకు మీరు ఎఫ్డి చేసే ప్రయత్నం చేయండి. ఇది తల్లిదండ్రులకు ఇస్తున్న సూచన. మరియు మా పిల్లవాడు చదువుకున్నాడు అని బయటకు వచ్చాక బంధువర్గం అంతా బాగుపడితే ఆనందిస్తారు, మరీ బాగుపడితే దూరం పెడతారు. దగ్గరగా ఉండి బాగున్నావా బాగున్నావా అని 10 సార్లు అంటే తప్ప దగ్గరికి తీసుకోరు. అలాంటి వ్యక్తిత్వాన్ని పెద్దలందరూ పక్కకు పెట్టి తనకు తెలిసినవాడు తనవాడు అని అనుకున్నటువంటి వాడిని కాకుండా తన ప్రాంతం వాడు అని వేదాన్ని రక్షించే సద్బుద్ధితో వేదాన్ని రక్షించడానికి ఆ పిల్లవాడు చేసిన కృషిని, ఆ పిల్లవాడు తల్లిదండ్రులు చేసిన కృషిని గౌరవిస్తూ ఆ ప్రాంతీయ పెద్దలందరూ కూడా ఆ ప్రాంతంలో వేదాన్ని ఉద్ధరింప చేయడానికి చేసిన కృషిని ఆ పిల్లవాడి ద్వారా వృద్ధిలోకి రావడానికి ఆ పిల్లవాడికి సహకరించేలాగా ఆర్థిక సహకారాన్ని అందించండి. ఎందుకంటే కృష్ణయజుర్వేదం అధ్యయనం చేసిన వాడికి ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్రీ సూక్తం కానీ మన్యు సూక్తం కానీ మిగతా కొన్ని సూక్తాలు రావు. అలాగే ఋగ్వేదం అధ్యయనం చేసిన వాళ్ళకి మహన్యాసము, కృష్ణయజుర్వేదంలో ఉన్న మహన్యాసం కానీ మిగతా కాఠకాలు కానీ అశ్వమేధాలు కానీ కృష్ణయజుర్వేదంవి రావు. అలాగే అథర్వణ వేదం అధ్యయనం చేసిన వాళ్ళకి కృష్ణయజుర్వేద మంత్రాలు అందరికీ రావు. స్వశాఖ పూర్తి చేసినటువంటి కృష్ణయజుర్వేదం విద్యార్థికి ఋగ్వేద మంత్రాలు రావు. అలాగే వేదద్వయం అధ్యయనం చేసినటువంటి నాబోటి కృష్ణయజుర్వేద అథర్వేద విద్యార్థికి, పండితునికి ఋగ్వేదంలో ఉన్న పవమాన సూక్తాలు రావు. అంత మాత్రాన అది రాదు కదా అని పక్కకు పెట్టకుండా మీ దాంట్లో ఉన్న పవమాన సూక్తం చేయండి అని చెప్పి అలాగా అథర్వేద పండితుల్ని, అలాగా యజుర్వేదంలో ఉన్న పవమాన సూక్తాన్ని చేయమని చెబుతూ అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయా ప్రాంతాల్లో వేదాధ్యయనం చేసిన వాళ్ళు మిగతా వాళ్లకు మార్గదర్శకులు అవుతారు. మిగతా వాళ్ళతో వీళ్ళ జీవనం సాగే అవకాశం ఏర్పడుతుంది. 10 మంది చదువుకోవడానికి ముందుకొస్తారు. కనుక వేదాధ్యయనం చేసిన వాళ్లను ఎలాగ సంరక్షించాలి అనే దానికి కొంత ప్రభుత్వం కూడా వేదాధ్యయన అనంతరం ప్రోత్సాహక పథకం అంటే స్కీమ్ పారాయణం టీటీడీ వాళ్ళు ఇస్తున్నారు. దానికి ఒక వేతనం అంటూ 18,000 20,000 క్రమాంత స్వాధ్యాయికి
అలాగా ఘనాంత స్వాధ్యాయకి ఏదో పెట్టినారు ఏర్పాటు, ఉపకార వేతనం. ఉపకార వేతనం. అందరికీ స్కేల్ పోస్ట్ ఇవ్వాలంటే వాస్తవంగా అందరికీ అవకాశం అన్ని ఆలయాల్లో లేదు. లేనటువంటి ఆలయాలలో చిన్న దేవాలయాల్లో ఏసీ లాంటి క్యాడర్ దేవాలయాల్లో ఉపనిషత్ పారాయణం పోస్టులైనా పెడితే చిన్న స్కేలు ఎల్డీసీ స్కేల్ లాంటివి పెడితే కూడా ఆ ప్రాంతంలో మూలపారాయణం చేసిన వాళ్ళు లేదా ఉపనిషత్ పారాయణం చేసిన వాళ్ళకు కూడా భృతి దొరుకుతుందని ఒకటి విశ్వసిస్తున్నా. అలాగే ఉపకార వేతనం అందరికీ వెంటనే గవర్నమెంట్ జాబులు రావు. ఒక జాబు వచ్చినటువంటి వాడికి 58 ఏళ్ళు రిటైర్మెంట్ అనేది ఒకప్పుడు ఉండే. ప్రభుత్వాలు మారిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అర్చకులకు వేద పండితులకు 7 సంవత్సరాలు పెంచినారు. పెంచినందువల్ల 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ అయ్యేటువంటి అవకాశం వాళ్ళకు లేదు. 65 దాకా పెరిగిపోయింది, 7 సంవత్సరాలు పెరిగింది. ఆ పెరిగినందువల్ల దాని మీద వస్తున్నటువంటి కొత్తగా దిగిపోయే వాళ్ళు దిగిపోరు, కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం లేకుండా ఉన్నది కనుక ఉపకార వేతనం మూలం పూర్తి చేసిన వాళ్ళకి కానీ క్రమం పూర్తి చేసిన వాళ్ళకి కానీ స్కీమ్ పోస్ట్ కనుక లేదు అంటే వాళ్లకు ఉపకార వేతనం అందించే దిశగా కాస్త యాదగిరిగుట్ట లాంటి పెద్ద దేవస్థానం నుండి స్కీమ్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యుల్ని ఈ పరంగా ఈ సభాపరంగా నేను విన్నపం చేస్తున్నా. ఈ అంశంలో దృష్టి పెట్టి యాదగిరిగుట్ట లాంటి పెద్ద దేవస్థానం నుండి మూలం పూర్తి చేసిన వాళ్లకు కూడా చిన్న ఉపకార వేతనం వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో 1 గంట సేపు పారాయణ చేసేలాగా స్కీమ్ పారాయణం తెలంగాణ ప్రభుత్వం ఈ పరంగా ఆలోచన చేసి ఉపనిషత్ పారాయణం లాంటి పోస్టులు పెడితే వేదం అనేది నిరంతరంగా ప్రతి గ్రామంలో ఉన్న చిన్న దేవాలయంలో కూడా ఉపనిషత్ పారాయణం పోస్టు పెట్టడం వల్ల చిన్న ఉపకార వేతనం వాళ్లకు ఎంత ఇచ్చినా సంతోషిస్తారు. 1 గంట సేపు పారాయణ చేసుకుంటున్నాం మా ఇంటి దగ్గర ఆలయంలో అంటారు. అలాంటి వ్యవస్థను ఏమైనా ఏర్పాటు చేస్తే ఆ పరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సభా ముఖంగా ఈ యొక్క వీరి ద్వారా ఈ ఛానల్ ద్వారా యోయో ఛానల్ ద్వారా నేను విన్నపం చేస్తున్నాను ప్రభుత్వానికి. ఈ పరమైన అంశంలో చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మరియు దేవాదాయ శాఖ అధికారులు మంత్రివర్యులందరినీ విన్నపం చేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. నిరంతరం వేదమంత్రములతో మన భారతదేశం పరిఢవిల్లాలని కోరుకుంటూ నిన్న సభా ఆరంభానికి విచ్చేసినటువంటి తుని తపోవనం పీఠాధిపతులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతీ స్వామివారికి ప్రణమిల్లుతూ రాజరాజేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ స్వస్తి శుభం.